ఆ కలెక్టర్ సంగతి ఏంటి? పేరు చెప్తేనే ప్యాంట్ తడుపుకునేవాడిని భయపెట్టడం అవసరం అంటావా చెప్పు. సరే మరి గజ సంగతి ఏం చేద్దాం? వాడా నెక్స్ట్ మీట్లో చూడు, వాడు పాయింట్ తడుపుకుంటాడు. సరే మరి వెళ్దామా? ఆ ఏసీపీ లోపలేసిన మా వాళ్ళందరూ అరగంటలో బయట ఉండకపోతే ఆ నెక్స్ట్ మినిట్ మీ ప్రాణాలు గాల్లో ఉంటాయి. డిసైడ్ చేసుకోండి. సార్ సార్ ఖాళీ వచ్చాడు సార్. వాళ్ళ మనుషులను వదిలేయమని చెప్పాడు సార్. నాకు కాలర్ కూడా పట్టుకున్నాడు సార్. రోజు రోజుకి వాడు ఎక్కువ చేస్తున్నాడు సార్. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి సార్. కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ మనకి చాలా ప్రాబ్లంగా మారుతున్నాడు. ముఖ్యంగా వాడి కమిషన్ సపోర్ట్ చాలా ఉంది. కొత్తగా వచ్చాడు కదా, అలాగే ఉంటాడు. మన గురించి తెలిసాక వాడే దారిలోకి వస్తాడు. కానీ వాడు అందరిలాంటి వాళ్ళు అనిపించట్లేదు. వాడు ఎలాంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు. అభిమన్యు అంటే ఆటలో ఉండే భటుడు కాదు, ఆట ఆడించే రాజు. మన గురించి వాడే తెలుసుకుంటాడా. జస్ట్ రిలాక్స్. వెల్డన్ అర్జున్. సార్, నువ్వు వచ్చినప్పటి నుంచి పోలీసులకి రిలాక్సేషన్ దొరికింది. విజయవాడలో పేటరేగిపోతున్న ప్రతి క్రిమినల్కి టెన్షన్ పెరిగింది. అందరి సంగతి ఓకే, మరి అభిమన్యు సంగతి ఏంటి? వాడి సంగతి ఏంటో చూడాలని నాకు కూడా సరదాగా ఉంది సార్. ఓకే అర్జున్, ఆల్ ద బెస్ట్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, క్యారీ ఆన్. యా సార్. హలో, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. యా సార్. ఏంటి సురేష్, అన్ని ఛానల్స్ వాళ్ళు అర్జున్ మీదే పడ్డారు? సార్, ఏసీపీ అర్జున్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి విజయవాడలో స్మగ్లింగ్స్, కిడ్నాప్స్ చాలా వరకు తగ్గాయి సార్. కరెక్టే. ఇంకా ఈ విషయంలో ఏసీపీ అర్జున్కి ఫుల్ పవర్స్ ఇస్తే విజయవాడలో రౌడీజాన్ని వేర్లతో సహా తీసేస్తాడనిపిస్తోంది సార్. ఓకే, చెప్పు. అభిమన్యు ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఓకే సరైన ఆఫీసర్ దొరికాడు సార్.